హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్ఎస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు: నేను చికెన్ 1.5 కిలో తీసుకున్నానండి. 1.5 కిలో రైస్ తీసుకున్నానండి. రైస్ని 3 సార్లు కడిగి చక్కగా ఇందులో కొద్దిగా పుదీనా, మిరియాలు అవన్నీ వేసి పెట్టానండి ఫ్లేవర్ కోసము. ఉల్లిపాయ ముక్కల్ని నేనైతే 8 ఉల్లిపాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి దాన్ని ఇలా పొడువుగా కోసి పెట్టుకున్నాను. టమాటాలు 5 అండి. కారానికి సరిపడా కారానికైతే దీనికి నేను ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కారపొడి 3 స్పూన్లు తీసుకున్నానండి. కస్తూరి మేతి 2 స్పూన్లు తీసుకున్నానండి. ఈ మసాలా ఏమిటంటే అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, చెక్క, లవంగం, యాలక్కం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇదైతే 2 టేబుల్ స్పూన్లు అండి. పుదీనా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మాకైతే దీనికైతే సరిపోతుంది. నేనైతే ఒక 5-6 రెమ్మలు తీసుకున్నానండి. ఆయిల్ సరిపడా, నెయ్యి 4 స్పూన్లు, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత. నేనైతే హోమ్మేడ్ చికెన్ మసాలా పౌడర్ తీసుకున్నానండి. నేను ఇది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో పెడతాను. ఇదైతే హోమ్మేడ్ చికెన్ మసాలా పౌడర్ అండి. ఇది మనము ఏ బిర్యానీలకైనా ప్రతి ఒక్కదానికైనా వాడుకోవచ్చండి. ఇది షాజీరా, చెక్క, లవంగం, యాలక్కము, ఈ మిరియాలు, బిర్యానీ ఆకు, మొగ్గ, రాతి పువ్వ, జాపత్రి. ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోకి షాజీరా, యాలక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, మొగ్గ, రాతి పువ్వ అన్నీ కలిపి దీంట్లోకి వేస్తున్నాను. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులోకి నూనె వేసి ఇప్పుడు నూనె బాగా వేగాలండి. నూనె బాగా వేడైనప్పుడు ఏమవుతుందంటే మనం ఆనియన్స్ వేస్తానే వెంటనే ఫ్రై అవుతాయి. పచ్చిగా ఉన్నప్పుడు వేసినామంటే ఆనియన్స్ లేటుగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నూనె బాగా వేడైందండి. వేడైన నూనెలోకి ఆనియన్స్ వేస్తున్నాం. మొత్తం ఆనియన్స్ ఎన్ని అయితే కట్ చేసుకున్నామో మొత్తం వేసేద్దాం. నూనెలోకి వేసి దాన్ని ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మనకు త్వరగా ఫ్రై అవ్వాలంటే మనము తగినంత ఉప్పు తీసాం కదా, కొద్దిగా ఉప్పు వేసి ఆనియన్స్ ఫ్రై చేసామంటే ఆనియన్స్ మంచి ఫ్లేవర్ వస్తుంది, త్వరగా వేగుతాయండి. ఆనియన్స్ బ్రౌన్ అవుతున్నాయండి. ఇప్పుడు బ్రౌన్ అయ్యే ముందు ఆనియన్స్ ఇందులోకి కస్తూరి మేతి వేసి కొద్దిగా ఫ్రై చేస్తుంది. ఈ కస్తూరి మేతి ఫ్రై అయ్యేలోపు కొన్ని ఆనియన్స్ తీసుకుందామండి గార్నిష్ కోసము. ఇందులోకి ముందుగా ఫ్రై అయిన ఆనియన్స్లోకి పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ ఆయిల్లోకి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, చెక్క, లవంగం కలుపుకున్న మసాలా, అందులోకి కారపొడి, చికెన్ మసాలా పౌడరు, కొద్దిగా పసుపు, ఉప్పు, టమాటాల తర్వాత వేసుకుందాము. ముందు ఇవన్నీ మసాలా లైట్గా వేగుతుందండి. ఇప్పుడు మనము ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేద్దాం. ఇప్పుడు మసాలానంతా బాగా కలుపుకోవాలండి. మసాలా బాగా వేగిన తర్వాత చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఇప్పుడు బాగా మగ్గిందండి మసాలా, చికెన్ ముక్కలు కూడా బాగా పట్టుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కర్రీ మగ్గేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ కోసం మనము ఆ కర్రీ ప్రిపేర్ అవుతుందండి. ప్రిపేర్ అయ్యే వరకు ఒక బాణలి తీసుకొని అందులో ఇలా వాటర్ పోసుకొని వాటర్ వేగే వరకు అందులో కొద్దిగా పుదీనా వేసి మిక్స్ చేసుకుందామండి. అందులోకి తగినంత ఉప్పు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది మీడియంగా తింటారు, కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు, మీ ఇష్టం అది. ఇది వాటర్ బౌల్ అయ్యే వరకు చికెన్ ఒకసారి కర్రీ రెడీ అయిందో లేదో చూసుకుందాం. ఆల్మోస్ట్ అయ్యిందండి, దగ్గర పడుతుంది. చికెన్ ప్రిపేర్ అయ్యే వరకు మనకు అది కూడా ఎసురు బాగా వేగుతుంది. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు పెట్టేద్దామండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఎసురు బాగా ఉడికిందండి. ఉడికిన వాటిలోకి ఇప్పుడు మనము రైస్ వేసుకుందాం. రైస్ వేసామండి. ఈ రైస్ 70% ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు రైస్ 70% ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ని రిమూవ్ చేసుకుందాం. రైస్ నుంచి వాటర్ని అంతా తీసేసి వంచేసుకొని ఇలా రైస్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్, నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను, కొద్దిగా కేసరి కలర్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి, పుదీనా, ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ అండి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ కర్రీ అండి. ఇప్పుడు పీసెస్ని తీసుకొని అంతా రైస్ మీద సర్దేసుకుందాం. ఇలా పీసెస్ని అంతా పైన సర్దుకోవాలండి. అలాగే కొద్దిగా షేర్వాని కూడా దీంట్లో ఉన్న గ్రేవీని కూడా అంతా కొద్దిగా వేసుకోవాలి. వెలిగించి మందపాటి పెనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఇది ప్రిపేర్ చేసుకున్న రైసు గ్రేవీ అంతా దీని మీద సర్ది పెట్టుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ప్లేటుకి ఇలా బట్ట వేసుకొని దీని మీద మూత పెట్టాలండి. ఇలా పెట్టినప్పుడు ఆవిరి అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా మన బిర్యానీ దమ్ అవుతుందండి. దమ్ అయ్యే వరకు వెయిట్ చూద్దాం. దమ్ అయిన తర్వాత దీన్ని గార్నిష్ చేసి రెడీ చేసుకుందాం. బిర్యానీ కర్రీ నుంచి పక్కకు తీసుకున్న గ్రేవీని అంతా ఇలా పక్కకు తీసుకోనండి. ఇప్పుడు మనకు హోటల్స్లో వెళ్ళిన తర్వాత షేర్వా అనేది ఒకటి ఇస్తారు కదా బిర్యానీలో, ఇదే చూడండి. మిగిలినదంతా ఇలా దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చికెన్ బిర్యానీ దమ్ అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మనం గార్నిష్ చేసుకోవడం. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అండి. పెరుగు పచ్చడి షేర్వాతో తినండి, ఎంజాయ్ చేయండి, ఆనందంగా